గడచిపోయిన కాలం నిజంగా గతించదు. గతం కనిపించదు, దానిని చెరిపేయలేం. ఎందుకంటే కాలం గతాన్ని తరలోకి తీసుకుంది. అది చరితకు ఆవల మన సమాజంలో భాగంగా మారిపోయింది. మహాభారతం అనే ఈ గొప్ప యుద్ధ కథలో సమస్త భారతదేశం ధర్మం కర్మలను నిర్ణయించడానికి ఒకే చోట సమావేశమైంది, కురుక్షేత్రంలో. ఇది ఒకే వంశానికి చెందిన 2 కుటుంబాల మధ్య జరిగిన కథ. పంచ పాండవులు, 100 మంది కౌరవులు. కౌరవుల పక్షాన ఆ కుటుంబంలో వృద్ధులైన మహాయోధులంతా ఉన్నారు. పాండవుల పక్షాన వారి కుటుంబం కృష్ణుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడి ఆస్థానంలో పాచికల ఆట మొదలయ్యింది. సత్యవాది యుధిష్ఠిరుడు తన ధర్మం, గౌరవం, సంపద అన్ని కోల్పోయి పంచపాండవుల ధర్మపత్ని అయిన పాంచాలిని పణంగా పెట్టాడు. సత్యం ఒక్కటైతే అసత్యం 1000 రూపాలు ధరిస్తుంది. యుద్ధ నియమాలు నిర్దేశించుకున్నప్పుడు అవి కత్తి అంచులా పదునుగా ఉంటే, విరిగిపోయినప్పుడు ద్రౌపది గాజుల్లా కురుక్షేత్రమంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. 18 రోజుల పాటు సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయించి సాయంత్రం మండుతున్న చితుల అగ్నిలో అస్తమించాడు.